యాపులు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి, బస్తాలు మాత్రం దొరుకుతలేవు. నిజమేనా నేను చెప్పేది? యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా సతగా ఆఖరికి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే, పోలీస్ స్టేషన్లో పెట్టాను మీరు యూరియా బస్తాలు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఆటోలు ఇచ్చేవాళ్ళకి చెప్తే 10 బత్తాలు వేసుకోవాలంటే పొలం కాడ వచ్చేస్తుండే. ఇలా యూరియా కోసం ఇంత బాధన. ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం, ఎంతగాని శాతగాని ప్రభుత్వం. అన్నిటికీ బాధనే కదా. బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండేది. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంక్ వేసింది, మధ్య దళారు లేకుండా. మా గంగుల కమలాకర్ వేసేది, సిడి మీద కూర్చున్నాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గా కొట్లాడి తీసుకుపోయి వేసేది. రైతులకు ముందుగా పోవాలి, వాళ్ళు పోయి మళ్ళీ సెకండ్ పని చేసుకోవాలి. ధాన్యం అనే డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండా మంచిగా పని చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఎరువు అంటే యాపు, రైతు బంధు కోసం ముగ్గులు చూడాలా, అది నెలపై ఎకరానికి వస్తుంది. జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు పెడుతున్నాడు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు. 75,000 కోట్లు. పల్లరాజరెడ్డి గారు గురుడు ఎక్కడుడు పోయినప్పుడు రైతు బంధు అధ్యక్షులు ఉండే రాష్ట్రానికి ఎమ్మెల్యే లేకుండే ఈయననే నిలబడేపించింది. 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా సునాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది. ఇప్పుడు ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది అంటే ఇంకో మాట మీరు నాకు చెప్పాలి. కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడారు ఎలక్షన్